రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు యువతను గంజాయి మత్తులో ఉంచి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు వట్టికుంట చినబాబు, ఆకేపాటి సుభాషిణి, కొత్తపల్లి అజయ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అరకు నుంచి కుప్పం వరకు స్థానిక నాయకులు సహాయ సహకారాలతో గంజాయి విస్తృతంగా యువతకు అందే విధంగా చేస్తూ వారి భవిష్యత్తును సర్వనాశనం చేసేందుకు కారణమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతి జూలో గుజరాత్కు చెందిన వ్యక్తి గంజాయి మత్తులో ఎస్వి జూలో సింహానికి బలయ్యారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషిస్తోందని విమర్శించారు. తిరుపతిలో గంజాయి వైసీపీ ఇంటి పంటగా మారిందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో పాలన పక్కాగా సాగిందని, అయితే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పాలనలో నిషేధిత వస్తువులకు రెక్కలొచ్చాయని వారు ఎద్దేవా చేశారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారంటే గంజాయిని పూర్తి స్థాయిలో నిషేధిస్తారని వారు హామీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, 2019 తర్వాత గంజాయి మత్తులో రాష్ట్రంలో యువత చిత్తవుతుంది. రాష్ట్రంలో 2019 తర్వాత ఫ్యాక్టరీలు నిర్మించలేదు, వ్యాపార సంస్థలను ఆహ్వానించలేదు. కానీ రాజకీయ నాయకులు గంజాయి సాగు అరకు నుండి కుప్పం వరకు విస్తృతంగా స్థానిక రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో సహకారంతో యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు. తద్వారా యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో విశాఖపట్నం అరకు ప్రాంతంలో పండించేటువంటి గంజాయి అక్కడ వరకు ఉండేది. కానీ కమిషన్కు ఆదాయానికి ఏది కాదు అనర్హమని ఏ రకంగా అయినా దోపిడీ చేసుకుంటూ ఆదాయాన్ని ఆర్జించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి ఈ అధికార పార్టీ నాయకులు గంజాయి మత్తులో యువతను ముంచి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఈ గంజాయికి యువత సిగరెట్ అలాంటి చిన్న వాటి ద్వారా గంజాయిని యువత పీల్చడము, తద్వారా గంజాయి యువతకు సప్లై చేయడం మొదలైనటువంటి మనం గమనిస్తున్నాం. ఈ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి యువతలో. గతంలోనే చూస్తే ఒక 2 నెలల క్రితం ఎస్వి జూ పార్కులో సింహం ఉండేటువంటి కేవలం గంజాయి మత్తులో యువత దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు గుజరాత్ యువకుడు. ఆ యువకుడికి గంజాయి ఎలా సప్లై అయింది అనేటువంటిది విచారించకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, చిన్నబాబు యువరాజు గారు వస్తారు, అధికారంలోకి వచ్చి వారిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. గంజాయి మత్తులో తండ్రిని చంపినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. పోలీసులు గంజాయి యొక్క మూలాధారాలను కనుక్కోకుండా ఎవరో ఒకరు అమాయకులపైన తప్పుడు కేసు బనాయించి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో గంజాయిని విస్తృతమైనటువంటి వ్యాపారంగా 100 కోట్లు సంపాదించేటువంటి వ్యాపారంగా మార్చుకున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించి యువతను చెడదారిని పట్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పోవాలి. ఈ యొక్క యువత గంజాయి మత్తు నుంచి బయట రావాలని ఈ యొక్క ఎన్డీఏ ద్వారా మనము ఈ ప్రజలకు నినాదాన్ని ఇస్తున్నాం. వైసీపీకి గంజాయే ఆయుధం. ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ ఇంట్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి. పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడానికి వాళ్ళకి ఇదే ఆయుధం. వాళ్ళ ఇంటి పంట ఎందుకన్నానంటే ఇందుకే. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి యూనివర్సిటీని ఉన్నాయి కాబట్టి ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, మహిళలు అయితేనేమి ఎక్కడెక్కడి నుంచో వచ్చి యువత ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కలంతా చంద్రగిరి, తిరుపతికి ముఖ్యంగా ఈ చంద్రగిరిలో ఇటు తిరుపతిలో ఈ రెడ్లు ఇద్దరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి మనం ఏ విధంగా గంజాయిని పంపకాలు చేద్దామని ఒక అద్భుత ప్రచారణ ఎట్లా చేసుకున్నారంటే కరుణాకర్ రెడ్డి గారు ఫ్లెక్సీలు వేస్తారు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వాళ్ళ అబ్బా కొడుకులు వేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలో చూస్తే మనము డ్రగ్కి మీరు ఎవరు అడిక్ట్ అవ్వద్దండి, జాగ్రత్తగా ఉండండి. తెలియనోడు కూడా స్కూల్కి పోయేవాడు. నేను ఒకరోజు వెళ్తుంటే ఆ ఫ్లెక్స్ దగ్గర ఒక అబ్బాయి డ్రగ్స్ అంటే ఏంట్రా రే అభినయ్ అని అడిగితే చెప్తాడేమోరా, అక్కడ అభినయ్ ఫోటో ఉంది కదా అంటే తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పేది. అంత ప్రేమ ఉంటే తిరుపతి ప్రజల మీద ఎందుకు ఒక రిహాబిలేషన్ సెంటర్ పెట్టలేకపోయారు? చెన్నైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది యువత పాడైపోయి తల్లిదండ్రులు ఎంతోమంది నాతోనే బాధపడ్డారు. ఈ అభినయ్ రెడ్డి బోర్డులు పెడితే అవన్నీ ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీల గురించి నాకెంతోమంది ఫోన్ చేశారు. ఏం మేడం ఫ్లెక్సీలు పెట్టారు, ఏమన్నా మందులు ఇస్తారా వాడుకోవడానికి అని. అంటే తెలియని ప్రజలకి మీరు ఏం తెలియజెప్తున్నారు? నువ్వు ఒక బోర్డు పెట్టేసేస్తే డ్రగ్స్ తాగద్దండి, డ్రగ్స్ తినద్దండి అంటే అయిపోతుందా?
అంటే ప్రజలు నీ మాట వినేస్తారు అనుకున్నావు అభినయ్? ఏ లోకంలో ఉన్నారు మీరు? ఇంకా ప్రజలను మభ్యపెట్టి ఇంకా మీరు గెలవాలన్న తాపత్రయాన్ని మీరు మానుకోండి.